మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. యా కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతి రూపిణీం కృచ్ఛేన మహతా దేవ్యా ధారితోహం యథోదరే తత్ప్రసాదాత్ జగద్దృష్టం మాతర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని పర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతిహేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము జూన్ నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అది కూడా సశాస్త్రీయంగా. ఇందులో నా కల్పనను కానీ, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి అబద్ధాలు కానీ, కోతలకు ఇటువంటి ఉంటారు మామూలుగా వాడుక పదంలో, అలాంటివి ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్తాం. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి కానీ, లేదా మిమ్మల్ని బాధ పెట్టేసి భయపెట్టేసి ఏవో జపాలు తపాలు చెయ్యాలి అనేటటువంటి తాపత్రయం కూడా ఏమీ లేదు. శాస్త్రం ఎంతవరకు అంతవరకు మనం చెప్పడం జరుగుతుంది. ఇది కేవలం గోచారం మాత్రమే. దీని ఫలితం ఒక 10 to 15% ఉంటుంది. నిష్ణాతులైన వారు చెప్తే, మామూలుగా ఏదో సగం సగం తెలుసుకుని చెప్తే అది ఎంత పర్సెంటేజ్ ఉంటుందో భగవంతుడికే తెలియాలి. కాబట్టి మిగతాదంతా కూడా వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీ దగ్గర మీ తాలూకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇట్లాంటివన్నీ ఉన్నట్టయితే వ్యక్తిగత జాతకం రాయించుకోండి. అది 100కి 75% జరుగుతుంది. ఇంకా 10%, 15% ఆ భగవంతుడి చేతిలోనే ఉంటుంది. అంచేత దీనికి మీరు ఏదో ప్రిఫరెన్స్ ఇచ్చేయక్కర్లేదు. ఈ యూట్యూబ్లో చూసి చాలామంది ఫోన్ చేస్తున్నారు. చాలామంది గురువుగారు మీరు ఒక్కరేటి చెప్తున్నారు, అందరూనేమో ఏదో నీకు లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి. ఏమీ రావు నాయన, నీకు కోటి రాదు, లక్ష కూడా రాదు. అంచేత అటువంటివేమి నువ్వు భ్రమలు పెట్టుకోవద్దు. నీ శ్రమను నువ్వు నమ్ముకో, దేవుణ్ణి నమ్ముకో, నీ శ్రమను నమ్ముకో, నిన్ను నువ్వు నమ్ముకో. ఇది నేను చెప్పదలుచుకున్నది. అంటే గోచారం ఏంటంటే, ఈ గ్రహాలు ఏంటంటే మనకి రాబోయేదాన్ని సూచిస్తుంది. అది ఎప్పుడు నాకు పూర్తిగా తెలిస్తే మీకు నేను సూచించగలను. నాకే ఏమీ తెలియకపోతే నేనేం చెప్పాలి? ఏదో కథ చెప్పాలి. అంచేత వాటి మీద పెద్దగా ఆధారపడకండి. వ్యక్తిగత జాతకం మీద ఎక్కువ ఆధారపడండి. అది చాలా వరకు నిష్ణాతులు కావాలి. దానికి కూడా గోచారానికే కాదు, జాతకం రాయాలని కూడా నిష్ణాతులైన వారు ఉంటేనే మాత్రమే జరిగే అవకాశం ఉంటుంది. ఇది గమనించగలరు. ఓకే, ఇప్పుడు వృశ్చిక రాశి వారికి జూన్ నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ వృశ్చిక రాశి వారికి రాహు చతుర్థ స్థానంలో ఉన్నారు. ఈ చతుర్థ స్థానం అనేటటువంటి దాన్ని సుఖస్థానము అంటారు. అలాగే మనకి మాతృస్థానము అంటారు, విద్యాస్థానం అంటారు. అలాగే భూమి సంబంధించి విషయాలు ఇండికేట్ చేస్తుంది. గృహానికి సంబంధించి, వాహనాలకు సంబంధించి, మన స్వభావానికి సంబంధించి కూడా ఇండికేట్ చేస్తూ ఉంటుంది, తెలియజేస్తూ ఉంటుంది 4వ స్థానం. ఆ స్థానంలో రాహుగ్రహం ఉండటం అనేది శుభ పరిణామం కాదు. ఇప్పుడు మనం పైన చెప్పుకున్నటువంటి వాటన్నిటికీ కూడా ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. వాహనాలు లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు, వాహనాలు పాతవి కొత్తవి అమ్మేవారు విషయంలో వాళ్ళకి అనుకూలత లేదు. అలాగే తల్లిగారి యొక్క ఆరోగ్యాన్ని కూడా కొంచెం మీరు ఒక కంట కనిపెట్టుకుని ఉండండి. ఆవిడకి వయసు అయిపోయి ఉన్నట్టయితే ఏ విధమైనటువంటి పరిణామాలన్నీ కూడా చతుర్థ స్థానంలో రాహు ఉండటం దుష్పరిణామాలు. ఇక పంచమ స్థానమైనటువంటి మీనంలో శనిగ్రహ సంచారం జరుగుతోంది. పంచమ స్థానంలో శనిగ్రహ సంచారం వలన మన సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తుంది. చదువు మీద శ్రద్ధ తగ్గటము, చెడు స్నేహాలు పట్టడము, లేకపోతే గాయాలు తగిలించుకోవటము, ఇంటి మీదకు గొడవలు తీసుకురావటం, ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది. దేవుడి మీద కూడా భక్తి ఎక్కువ మళ్ళదు. కారణం ఏంటంటే దీన్ని పూర్వపుణ్యం అంటూ ఉంటారు. ఆ పూర్వపుణ్యం వల్లే జాతక రీత్యా శని భగవానుడు, అంటే ఇప్పుడు మనం చెప్పుకునేది గోచారం, కానీ జాతక రీత్యా కనుక పంచమంలో శని ఉన్నట్టయితే కూడా అది కూడా సంతానం విషయంలో
కొన్ని ఇబ్బందులు ఉంటూ ఉంటాయి, మంచి స్వభావం ఉండకపోవచ్చు. అంతే, అందులో కొన్ని మినహాయింపులు ఉంటాయిలేండి. అదంతా పెద్ద శాస్త్రం అది. అది ఆయనకు ఉచ్చస్థానం అవ్వటం కానీ, లేదా స్వస్థానం అవ్వటం కానీ ఏంటంటే ఫలితాలు మళ్ళీ మారుతూ ఉంటాయి. వాటి మీద గ్రహాల యొక్క దృష్టి కూడా ఉంటుందండి. అది పెద్ద సముద్రం అది. ఇప్పుడు మనం గోచారం చెప్పుకుంటున్నాం కాబట్టి పంచమ స్థానంలో శని ఉండటం అనేది శుభ పరిణామం కాదు. అలాగే రాహువు మంచిది కాదు, శని మంచిది కాదు. ఏమండి, అలాగే సప్తమ స్థానంలో రవి ఉన్నాడు. ఈ సప్తమ స్థానంలో రవి ఉండటం కూడా భార్యాభర్తల మధ్యన, ఈ యొక్క జాయింట్ వ్యాపారస్తుల మధ్యన మంచిది కాదు. ఇది మనం జాతకరీత్యా అయితే వేరే చెప్పుకుంటాం అనుకోండి, దీన్ని గంధర్వ శాపాలుగా కూడా చెప్తూ ఉంటారు. ఆ విధంగా రవి ఇక్కడ సప్తమ స్థానంలో ఉండటం మంచిది కాదు. ఇక 6వ స్థానం 7వ స్థానాలలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. 6వ స్థానంలో కుజుడు 20 రోజుల పాటు ఉంటున్నారు. ఇక్కడ 6వ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం ఆరోగ్యాన్ని ఇస్తాడు, అప్పులుంటే తీర్చేస్తాడు, కొత్త అప్పు కావాలంటే పుట్టిస్తాడు. ఈ విధంగా మనకి ఎప్పటివరకు శత్రువులుగా ఉన్న వాళ్ళు కూడా మిత్రులుగా మారతారు. చాలా మంచి చేస్తాడు కుజుడు ఈ 20 రోజులు. తదుపరి 10 రోజులు మళ్ళీ 7వ స్థానంలోకి వచ్చాడు. ఇక్కడికి వచ్చాక అదే కుజుడు యొక్క బుద్ధి ఎలా మారిపోతుందో చూడండి. రాశి మారేసరికి భార్యాభర్తల మధ్యన విభేదాలు, అలాగే జాయింట్ వ్యాపారస్తుల మధ్యన అభిప్రాయ భేదాలు, తద్వారా ఆ చేసేటటువంటి ఆ వ్యాపారం ఏదైతే ఉందో అది ముందుకు వెళ్ళకపోవటము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే. ఇక 8వ స్థానంలో గురువు ఒక్కరోజు ఉన్నారు. ఆ ఒక్క రోజులో ఆయన దాన్ని పక్కన పెడదాం కాసేపు. మిగతా 29 రోజులు కూడా ఏమండి భాగ్యస్థానంలోకి వచ్చారు. ఈ భాగ్యస్థానంలో గురువు ఉండటం అనేది నిజంగానే భాగ్యం. వివాహితులకి వివాహం అయినట్టయితే అన్యోన్యత పెరుగుతుంది. అవివాహితులైనట్టయితే వివాహం కుదరటం కానీ, వివాహం జరిగిపోవటం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే గుళ్ళు, గోపురాలు, దైవభక్తి ఇత్యాదులన్నీ పెరుగుతూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి గురువు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ఏమండి, కాబట్టి ఇది కూడా బాగుంది. ఇకపోతే ఈ అష్టమ స్థానంలో శుక్రుడు 8 రోజుల పాటు అష్టమ స్థానంలో ఉన్నారు. తదుపరి శుక్రుడు 9వ స్థానంలో 22 రోజుల పాటు ఉన్నారు. శుక్రుడు 8లోను 9లోనూ కూడా శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నారు. చేత ఈ శుక్రుడి యొక్క అనుగ్రహం కూడా పూర్తిగా ఉన్నది ఈ రాశి వారికి. అలాగే అందుచేత ఇక్కడ మీరు సినిమా ఫీల్డ్లో ఉన్నవారికి, లేదా ఈ టీవీ రంగంలో ఉన్నవారికి, లలిత కళల్ని వృత్తిగా చేసుకుని బతికేటటువంటి వారికి చాలా శుభ పరిణామాలన్నీ కూడా కలగదుకుంటాయి. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి కూడా చాలా అనుకూలమైన కాలంగానే మనం చెప్పుకోవచ్చు శుక్రుని యొక్క ఇది. ఇక బుధుడిని కనుక తీసుకున్నట్టయితే బుధుడు అష్టమ స్థానంలో 22 రోజుల పాటు ఉన్నారు. ఆ 28 రోజుల పాటు అష్టమ స్థానంలో బుధుని యొక్క సంచారం మాత్రం మంచి బాగుంటుంది. ఏంటా అంటే పెద్ద కొన్ని శుభప్రదమైనటువంటి వార్తలు వినటం, అలాగే ధన లాభం రావటం, కొన్ని చోట్ల సన్మానాలు జరగటం లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి బుధుడు అష్టమంలో ఉన్నప్పుడు. తదుపరి భాగ్యంలోకి వస్తున్నారు ఆయన. ఆ భాగ్యంలోకి వచ్చి ఒక 8 రోజులు ఉన్నారు. భాగ్యంలో మాత్రం ఆయన అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలడు. ఈ విధంగా పాక్షికంగా బుధుడు కూడా అనుకూలమైన పరిస్థితే. ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా మనకి కనిపిస్తూ ఉన్నదండి. ఇక్కడ కేతువును కనుక మనం తీసుకున్నట్టయితే దశమ స్థానంలో కేతువు వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కలిగిస్తాడు. వ్యాపారం ముందుకు వెళ్ళకపోవడం, జరగకపోవటం, లేకపోతే గవర్నమెంట్ జాబ్ అయినా కూడా అక్కడ బాస్ మిమ్మల్ని సరిగా కొంచెం చికాకు పడడం, లేకపోతే శ్రమకి తగినటువంటి ఫలితం రాకపోవటం ఇత్యాదులన్నీ కూడా దశమ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీరికి నిజం చెప్పాలన్నట్టయితే రాహు బాగలేడు, శని బాగలేడు, అలాగే గురువు బాగున్నాడు. గురువు శుక్రులు ఇద్దరు అనుకూలంగా ఉన్నారండి. ఇక మిగతా ఈ గ్రహాల్లో బుధుడు కూడా పాక్షికంగా, అంటే 2.5 గ్రహాలు మాత్రం అనుకూలంగా ఉన్నాయి. మిగతా గ్రహాలు కొంచెం ప్రతికూలంగానే ఉంటాయి. గోచారంలో ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగానే ఉంటాయి. కాబట్టి దీని గురించి ఎవరు కంగారు పడక్కర్లేదు. దీని గురించి ఏదో గొప్ప విషయం కనిపెట్టేశాం అని చెప్పేసి మీరు ఏదో ఆశ్చర్యపడిపోయి అదేదో కామెంట్లో ఏదేదో రాయకూడని రాతలు, అసభ్య పదజాలాలు ఏంటో రాస్తున్నారు చాలామంది. అంటే నా విషయంలో కాదు,
వేరే వాళ్ళకి రాసినప్పుడు చదువుతూ ఉంటాను నేను ఖాళీగా ఉన్నప్పుడు. అంచేత అటువంటి పనులు చేయకండి. మీకు పూర్తిగా తెలీదు. మీరు తెలుసుకోవాలనే ఉద్దేశంతోటే కదా! నేను కాకపోతే మరొకరు, మరొకరు కాకపోతే మరొకరు. ఏదో జోసియుడు చెప్పాడు. మీకు తెలీదు కాబట్టి తెలుసుకోవాలని చదివారు. అది తెలుసుకోండి. ఒకవేళ మీకు నచ్చలేదు వదిలేయండి. అలాగా తప్పుడమ్మా. అలా తప్పుడు మాటలు అవి రావటం అనేటటువంటిది మీకు ఒకరిని ఎవరినైనా సరే ద్వేషిస్తేనే లేతే దూషిస్తేనో మీకు ఆ పాపం అందులో జ్యోతిష్యుడు అంటే మామూలు వాడు కాదు. జ్యోతిష్యం అనేది వేదాంగం. వేదం చదువుకున్న వాడితో సమానం. కాబట్టి ఏ జ్యోతిష్యుడైనా దూషిస్తే మీరు నరకాలకి ఎన్ని నరకాలు ఉన్నాయో, నరకాల్లో కూడా చాలా ఉన్నాయి. నరకం అనేది ఒకటే పదం అన్నిటికి కలిపి గుండుగొత్తగా లోపలికి వెళ్ళే చాలా రకాలు ఉన్నాయి. అవన్నీ కూడా అనుభవిస్తారమ్మా. ఎవరిని అసభ్య పదజాలంతో ద్వేషించడం కానీ, దూషించడం కానీ చేయకూడదు. వీళ్ళు కూడా వేద పండితులతో సమానం. దైవజ్ఞులు వాళ్ళు. ఇక వేదం చదివిన వాడిని ఎవరు దైవజ్ఞుడు అనరు. ఈ పంచాంగాల్ని పంచాంగం రాసేవారిని, సిద్ధాంతుల్ని, ఈ జ్యోతిష్యుల్ని దైవజ్ఞుడని కూడా అంటారు. అందుచేత తప్పుడు పనులు, తప్పుడు మాటలు మాట్లాడకూడదు. జాగ్రత్తగా ఉండండి. సోహం భూయాత్.